మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వివేక్ లక్ష్మికి ఫోన్ చేసి మిత్ర అన్నయ్య చాలా బాగా తాగుతున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. వచ్చేసేయ్ వదిన వెంటనే అని చెప్పటంతో లక్ష్మి హడావిడిగా మిత్ర ఉన్న దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. అయితే అప్పుడు అర్జున్ కూడా లక్ష్మిని ఫాలో అయిపోయి లక్ష్మి, వివేక్ మాట్లాడుకుంటున్నది మొత్తం కూడా గమనించేసి ఉంటాడు. తిరిగి లక్ష్మి ఇంటికి రాగానే, "లక్ష్మి, ఈరోజు ఖచ్చితంగా నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే" అని అర్జున్ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు వసుంధర కూడా అక్కడే ఉంటుంది. "మీరు నన్ను ఏదో అడగాలని అనుకుంటున్నారు. నా నుంచి ఏదో రాబట్టాలని ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు అర్జున్ గారు. ఏంటో చెప్పండని" లక్ష్మి అంటుంది. "అసలు నువ్వు రహస్యంగా వివేక్‌తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నీకు మిత్రకి మధ్య ఉన్న సంబంధం ఏంటో నాకు ఈరోజు తెలిసి తీరాల్సిందే లక్ష్మి" అని అర్జున్ చాలా గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, "ఎందుకంటే మిత్ర గారు నా భర్త. అక్షరాల తాళి కట్టిన నా మెడలో తాళి కట్టింది మిత్ర గారే. మిత్ర గారు నా భర్త" అని లక్ష్మి ఆవేశంగా అలా నిజం చెప్పేస్తుంది. దాంతో అర్జున్, వసుంధర ఇద్దరూ కూడా లక్ష్మి వైపు షాకింగ్‌గా చూస్తూ ఉంటే, "అవును, మిత్ర గారు నా మెడలో తాళి కట్టారు. అగ్ని సాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్నారు" అని లక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. లక్ష్మిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న అర్జున్, మిత్ర భర్తని తెలిసి ఇప్పుడు ఏం చేస్తాడు? అయినా కూడా పెళ్లి ప్రపోజల్ పెడతాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.